ఈ ఔషధంతో అతను 2 రోజుల వరకు స్పృహలో ఉండడు. అప్పటి వరకు నేను ఆ బైరాగి పని ముగించేస్తాను. జీవితాన దుఃఖపు ఛాయ అలముకున్న వేళ మదిలో జ్ఞాన జ్యోతి వెలిగించబోయి విశ్వాసమే దుఃఖ సాగరం దాటించుకోయి భక్తి భావన శ్రద్ధలతోటి ప్రణమిలబోయి సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి తీసుకోండి. ఇందులో ఏముంది? ఏం పర్వాలేదు, నా దగ్గర వేరే ఔషధం ఉంది, చూర్ణం ఉంది, అది ఇస్తాను మీకు. తప్పగా ఇదిగోండి చూర్ణం, ఇదిగో ఇది మీకు ఇస్తున్నా. అప్పుడు మీకు మంచి శక్తి వస్తుంది, మీరు నడిచి వెళ్ళగలరు. చూర్ణం ఇది. హరిబో, ఇదిగోండి తీసుకోండి. ఉండండి, నేను ఇంకొకటి తీసుకొస్తాను. కులకర్ణి గారు, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. మీరిచ్చిన ఔషధం నన్ను పూర్తి ఆరోగ్యవంతుని చేసింది. నా బలహీనతలన్నీ పోయినట్టు అనిపిస్తోంది. నాకేవీ అవసరం లేదు. ఇప్పుడు చావడికి కాదు, ఎలాంటి కొండనైనా ఎక్కగలను అనిపిస్తోంది. నేను ఇక బయలుదేరుతాను. ఠాకూర్ గారు, బైరాగి, ఏదేమైనా సరే నేను ఇతను ఆపాలి. పదండి. సర్కార్ రావడానికి సమయం పట్టేలా ఉంది. మనం వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్లాలి, వీళ్ళతో నిజం చెప్పించడం కోసం. పదండి. ఠాకూర్ గారు, వీళ్ళిద్దరూ నిజం నేను చెప్తాను. వీళ్ళిద్దరూ నిర్దోషులు. ఈ అబ్బాయి నాతో ఏదో మాట్లాడాలని అనుకున్నాడు. తనని ఉన్నట్టుండి అక్కడ చూసి నేను కంగారు పడ్డాను. అప్పుడే నా కాలు జారింది. ఈ అబ్బాయి నన్ను కాపాడడానికి ముందుకు వచ్చాడు, కానీ సాధ్యం కాలేదు. ఠాకూర్ గారు తను మిమ్మల్ని భయపెట్టడం కోసం వచ్చుంటాడు, అందుకే అలా వెనక నుంచి వెళ్ళిపోయాడు. తన ఉద్దేశం ఏమిటి అంటే... కులకర్ణి సర్కార్, తన ఉద్దేశం నన్ను చంపడం అయితే వెనక నుంచి తోసేసేవాడు. కానీ తను నాతో మాట్లాడాలనుకున్నాడు. వీళ్ళిద్దరూ నిర్దోషులు. వీళ్ళని వదిలేయండి. వదిలేయండి. సార్, మీరు చాలా పెద్ద ఉపకారం చేశారు. తప్పంతా నాదే. నేను భయపడకుండా ఉండాల్సిందే. తప్పు మీది కాదు, మీ మనసులో ఉన్న మోహంది ఠాకూర్ గారు.
సుభాష్ లాగా మీ మనసులో కూడా మోహం ఉంది. గురువుని నమ్మడమనేది మంచి విషయమే, కానీ అతని మాటల్లో దాగి ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. మీ గురువు మిమ్మల్ని అప్రమత్తంగా ఉండమని చెప్పారు. మీరు అప్రమత్తంగా ఉంటే మీ కాలు జారేది కాదు. కానీ మీరు ఆయన మాటలను అర్థం చేసుకోవడానికి బదులు ఆయనకి ఎంత భయపడ్డారంటే మీరు కేవలం మీ గురించే ఆలోచించారు. అప్రమత్తంగా ఉండటం మర్చిపోయారు. సుభాష్ కూడా అదే చేశాడు. తను జైలుకు వెళ్లాలనే ఆలోచనలో ఎంత మునిగిపోయాడంటే తను నిజం చెప్పనేలేదు. కానీ దానివల్ల కష్టం ఎవరికి కలిగింది, బాధ ఎవరు పడ్డారు? మీరు చెప్పింది నిజమే సాయి. కులకర్ణి సర్కార్, తప్పు మీది కూడా ఉంది. మీరు నాకు నయమయ్యేంత వరకు ఎదురు చూడనే లేదు. తొందరపడి ఇలా ఇద్దరు నిర్దోషుల్ని అరెస్ట్ చేయించారు. అలాగే సాయి మీద నిందలు వేశారు. మీరు అందరినీ క్షమాపణలు అడగాలి. మేము ఇతన్ని క్షమాపణ అడగడమా? జరగని. ఠాకూర్ గారు, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇదంతా ఈ బైరాగి పన్నిన పన్నాగం. నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు కులకర్ణి సర్కార్. ఎందుకంటే నేను మీ మీద కోపంగా లేను. నాకు తెలుసు ఇదంతా మీలో ఉన్న రిపువుల కారణంగా జరుగుతోందని. అందుకని మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఒక్కసారి ఈ రిపువులను త్యాగం చేసి చూడండి. మీ జీవితం సుఖంగా మారిపోతుంది. బైరాగి, నువ్వు హద్దులు మీరు మాట్లాడుతున్నావు. హరి ఓం. సాయి, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మా తాతయ్యని కాపాడినందుకు. నాకు మీరు చెప్పింది అర్థమైంది. మీరు 5 రూపాయల ద్వారా నాలో ఉన్న అరిషడ్ వర్గాలను బయటికి తీశారు. నా మనసులో నుండి మోహం వెళ్ళిపోయింది సాయి. కానీ ఈసారి నేను ₹1 సంపాదించలేకపోయాను. సుభాష్, డబ్బుల గురించి అసలు ఎప్పుడూ లేదు. ఇక్కడికి రావడానికి ముందు నువ్వు ఎప్పుడూ ₹1 కూడా సంపాదించలేదు. ఎందుకంటే నీకు డబ్బు యొక్క విలువ తెలీదు. నీ నుండి డబ్బులు తీసుకొని నేను నీకు డబ్బుకి ఉన్న విలువ నేర్పించాలనుకున్నాను. కానీ దానికి మీ తాతయ్య కంటి వైద్యానికి ఎటువంటి సంబంధం లేదు. నా ఉద్దేశం ఏంటంటే, మీ తాతయ్య కంటి చూపు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి మనవణ్ణి చూడొచ్చంటే, ఆయన మనసులో ఊహించుకున్నట్టు నిన్ను చూసి ఆయన గర్వపడాలి. కానీ సాయి, తాతయ్య నన్నెప్పుడు చూడగలుగుతారు? అయితే పద ద్వారకామాయి, ఇప్పుడే మీ తాతయ్య కంటికి వైద్యం చేస్తాను. నువ్వు కూడా మాతో పాటు రా దేవా. అలాగే సాయి. అక్కడ నీ కూడా ఒకటి దక్కబోతోంది. చూడండి, మీరు ఎవరినైనా వెతుకుతున్నారా?
వెతుకుతున్నాను. కానీ ఆ వ్యక్తి ఎక్కడ కనిపిస్తాడో అది నాకు తెలియడం లేదు. మీ మనసులో ఏదైనా కలవరంగా ఉంటే మీరు ద్వారకామాయికి వెళ్ళండి. అక్కడ సాయిబాబా ఉంటారు. మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారు. సరే. తాతయ్య, కమల్ చాలా అందమైన గుర్ర బండిని తయారు చేశాడు. తాతయ్య, మీరు తిరిగి వచ్చేసారా? అవును కమల్, మీ గురువు నిర్దోషి అని నిరూపణ అయింది. తాతయ్య, నేను గుర్రపు బండి అయితే తయారు చేశాను, కానీ మీరు దీన్ని చూడగలిగితే బాగుండేది. అమర్పాల్ గారు, ధుని దగ్గరికి పదండి. ఆ ధునిని చూస్తూనే ఉండండి. మీకు నెమ్మది నెమ్మదిగా కనిపించడం మొదలవుతుంది. నిజమా సాయి? బాబు సుభాష్, నన్ను ధుని దగ్గరికి తీసుకెళ్ళు. అందరికంటే ముందు నేను నిన్ను చూడాలి. అలాగే తాతయ్య, పదండి. అమర్పాల్ గారు, ఇప్పుడొకసారి కిందున్న ధునిని చూడండి. సాయి, ఏమీ జరగడం లేదు. ప్రయత్నించండి అమర్పాల్ గారు, దృష్టి పెట్టండి. ఎవరికి తెలుసు, మీకేదైనా కనిపిస్తుందేమో. నాన్న, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నానమ్మ చెప్పింది కదా అంతా బానే ఉందని. అయ్యా, మీరు మా అందరు వైద్యులను 2 రోజుల నుండి ఇక్కడే ఉంచేశారు. ఇక్కడ మా అవసరం లేదు. ఈ పని దాయమ్మ చేయాల్సింది కదా. అది కాకుండా అక్కడ మా వైద్యశాలకు ఎంతమంది రోగులు వస్తున్నారో తెలీదు. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. వాళ్ళకి మా సహాయం చాలా అవసరం. ఈయన చెప్పింది నిజమే కదా నాన్న. ప్రసూతి కోసం అయితే నానమ్మ ఉంది కదా. చాలా ఆపండి. ఇది నాకు పుట్టబోయే మనవడు లేదా మనవరాలికి సంబంధించిన విషయం. నా కోడలి ఆరోగ్యానికి సంబంధించిన విషయం. నేను ఏ లోటు రాకూడదు అనుకుంటున్నాను. ఒకవేళ ప్రసూతి సమయంలో కానీ లేక ప్రసూతి అయిపోయిన తర్వాత కానీ దాయమ్మ వైద్యులను ఏమైనా అడగాలి అనుకుంటే ఆవిడ అడగగలుగుతుంది కదా. అలాగే వైద్యులు గారు, మీరు ఇక్కడ ఉన్నందుకు కావలసినంత డబ్బు ఇస్తాను. అయ్యా, ఇది డబ్బుల గురించి కాదు. ఒకసారి ఆ రోగుల గురించి కూడా ఆలోచించండి. మీరు చుట్టుపక్కల అన్ని గ్రామాల నుండి వైద్యులను పిలిపించి గత 2 రోజులుగా ఇక్కడే ఉంచేశారు. మేం కూడా గత 2 రోజులుగా ఇక్కడే ఉన్నాము. నేను ఇంకేమీ వినను. నేను నా పలుకుబడిని తప్పుగా ఉపయోగించేటట్టు నన్ను ఒత్తిడి చేయకండి. సాయి, ఏదో కనిపించింది. ఏదో గతానికి చెందిన విషయం. నాకు అది తప్పించి ఇంకేదీ కనిపించడం లేదు. మీరు కనిపించడం లేదు. సుభాష్ కూడా కనిపించడం లేదు. అమర్పాల్ గారు, మీరు మీ గతం నుండి ముక్తిని పొందిన తర్వాతే వర్తమానాన్ని చూడగలుగుతారు. ఇదెప్పుడు సాధ్యమవుతుందంటే మీరు మీ తప్పులను చూసి వాటిని స్వీకరించినప్పుడు. మీరిప్పుడు ఏదైతే చూశారో ఇది ఆ రోజు జరిగిన విషయమే కదా. మీ మనవడు సుభాష్ పుట్టినప్పుడే కదా. ఆ ఒక్క విషయంలోని మోహం మీ జీవితాన్ని కాదు,
మరొకరి జీవితాన్ని కూడా కఠినంగా మార్చేసింది. అది ఇప్పుడు మిమ్మల్ని సమస్యల్లో పడేస్తోంది. ఆ రోజు కూడా పడేసింది. నేను సుభాష్కైతే మోహన్ నుండి ముక్తి పొందడం నేర్పించాను. కానీ మీరెప్పుడు నేర్చుకుంటారు అమర్పాల్ గారు? సాయి, నాకేమీ అర్థం కాలేదు. ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో గుర్తు చేసుకోండి అమర్పాల్ గారు. ధునిలోని మంట మీకు దారిని చూపిస్తుంది. శుభాకాంక్షలు. మీరు తాతయ్య అయ్యారు. మనవడు పుట్టాడు. మనవడు పుట్టాడు. మనవడు పుట్టాడు. ఆ రోజు కన్నీళ్లు తుడుచుకోవడంలో జిల్లేడు పాలను మీ కళ్ళల్లో పెట్టుకున్నారు. దానివల్ల మీ చూపుని కోల్పోయారు. సాయి, నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాను. కానీ మీరు ఇది కూడా చెప్పారు, నేను మరొకరి జీవితాన్ని నాశనం చేశాను అని. ధుని వైపు చూడండి. దేవ కాలు మీద గోడ పడిపోయింది. వైద్యం చేయించాలి. వైద్యులు గారు ఇక్కడ లేరు. సౌకర్ అమర్పాల్ గోఖలే ఉన్నారు కదా, ఆయన వైద్యులు గారిని బలవంతంగా తన ఇంట్లో పెట్టుకున్నారు. 2 రోజుల నుంచి తిరిగి రానివ్వడం లేదు. దేవా, చాలా ఆలస్యమైంది. ఇక నీ కాలు ఎప్పటికీ నయం కాదు. నేను ఎంత పని చేశాను? నా కారణంగా ఒక వ్యక్తి కాలు పోగొట్టుకున్నాడు. సాయి, మీకు తెలుసా ఆ వ్యక్తి ఎక్కడున్నారు? నేను అతనిని క్షమాపణ అడగాలి అనుకుంటున్నాను. క్షమాపణ అడగడం వల్ల ఏదైతే నష్టం జరిగిందో దానినైతే నేను సరిచెయ్యలేను. కానీ అతను ఇక్కడే ఉన్నాడు అమర్పాల్ గారు. అతను, అతని కొడుకు కూడా. ఎన్నో ఏళ్ల క్రితం నాకు గాయం అయింది, కానీ సరైన సమయానికి వైద్యం చేయించలేదు. అందువల్ల నా కాలు ఇలా అయిపోయింది. దేవా, అది నువ్వే కదా? మీ కారణంగా నా జీవితంలో 18 ఏళ్లు నాశనం అయిపోయాయి. ఈ 18 ఏళ్లలో ఒక్కరోజు కూడా నేను మిమ్మల్ని తిట్టుకోకుండా గడపలేదు. నేను అంగీకరిస్తున్నాను, నేను చేసిన అపరాధం క్షమించరానిది అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. కంటి చూపును తిరిగి పొందే అర్హత నాకు లేదు అని. ఏమాత్రం నాకు లేదు. లేదు తాతయ్య, మీరలా అనకండి. ఇది సరిగ్గా అలాగే ఉంది. 20 ఏళ్ల తర్వాత చూస్తున్నాను. అమర్పాల్ గారు, అమర్పాల్ గారు, అమర్పాల్ గారు. ఎవరు? నేను ఏమీ చూడలేను. ఏంటి? నేను నందలాల్ని.
20 ఏళ్ల క్రితం మీ దగ్గర గుర్రపు బళ్ళు కొంటుండేవాణ్ణి. నువ్వు అదే నందలాల్ వా? 20 ఏళ్ల క్రితం నా దగ్గర గుర్రపు బళ్ళు కొనేవారు. అవును అమర్పాల్ గారు, మీరు తయారు చేసిన విధంగా గుర్రపు బళ్ళను ఇంకెవరూ చేయలేకపోయేవారు. బయట ఆ గుర్రపు బండిని నేను చూశాను. వెంటనే అర్థమైంది నాకు, ఆ గుర్రబండి మీదే అయి ఉంటుందని. కానీ మీకు చూపు లేకపోయినా గుర్రపు బండి ఎలా తయారు చేశారు? అది నేను తయారు చేయలేదు. ఇది కమల్ తయారు చేశాడు. కానీ నేర్పించింది మీరే కదా. అద్భుతం చేశారు అమర్పాల్ గారు. మీరు చూపు లేకపోయినా ఇంత మంచి గుర్రపు బండి తయారు చేయడం నేర్పించారు. నాది ఒక సలహా, మీరు మీ కార్ఖానాను మళ్లీ తెరవాల్సి ఉంటుంది. మీరు చాలా మందికి నేర్పించగలరు, అలాగే వాళ్ళకి ఉపాధి కూడా కల్పించవచ్చు. నాకు 2 రోజుల క్రితమే జైపూర్ మహారాజా వారి తరపు నుండి 25 గుర్రపు బళ్ళు కావాలనే ప్రస్తావన వచ్చింది. ఈ పనిని నేను మీకు ఇచ్చేస్తాను. లేదు నందలాల్, నువ్వు ఒకవేళ గుర్రపు బండి చేయించుకోవాలి అనుకుంటే అప్పుడు నువ్వు ఆ పనిని కమల్కివ్వు. ఎందుకంటే ఇప్పుడు నా కార్ఖానా తనది కాబట్టి.